మేము ఒక్కోసారి ఆయన చూసి కూడా మేము సిగ్గుపడుతుంటాం. 76 సంవత్సరాల వయసులో రోజుకి 16 గంటలు ఈ రాష్ట్రం కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, మన బిడ్డల భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా కోసం, మనందరి కోసం నిరంతరం కష్టపడుతున్నారంటే మీలాంటి ఆయాలు, మీలాంటి తల్లులు ఆయనకి ఆ రకమైన లక్షణాలు నేర్పబట్టి ఈరోజు మహోన్నతుడయ్యారు, జగన్మోహన్ రెడ్డి రాక్షసుడయ్యారు. కాబట్టి తల్లులారా, మీరు చేసేటువంటి వృత్తి చాలా గొప్ప వృత్తి. తల్లి పాత్రను పోషించడం, బిడ్డకు తల్లి కాని తల్లులుగా మీరు మారబోతున్నారు. మీ బిడ్డను ఎలా సంరక్షించుకుంటారో అదే విధంగా రేపటి రోజున మీ అంగన్వాడీ కేంద్రాల్లో తప్పకుండా ఆ బిడ్డల్ని, ఆ తల్లుల్ని, ఆ గర్భవతుల్ని, బాలింతల్ని, ముగ్గురిని కూడా మీరు సంరక్షించుకుంటూ తల్లిగా మీరు మంచి రాణించాలని మిమ్మల్ని అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, మంచి ఇష్టమైనటువంటి వృత్తిలో వచ్చినందుకు నాకు నిజంగా అంగన్వాడీ కేంద్రాలకు ఉన్నంత ప్రేమ నాకు మిగతా డిపార్ట్మెంట్ ఉండదు. ఎందుకంటే ఏమీ తెలియని వ్యక్తికి జ్ఞానం నేర్పేది అంగన్వాడీ కేంద్రాలు. తల్లి ఆరోగ్యం క్షీణిస్తున్నది గుర్తించేది అంగన్వాడీ కేంద్రాలు. అందుకనే నా బిడ్డ కూడా ఈరోజు గర్భవతి, నేను కూడా ఒక అంగన్వాడీ కేంద్రాన్ని నుంచి నా బిడ్డకి, నాకు కోట్లు ఖర్చు పెట్టి నా బిడ్డకి ఆహారాన్ని అందించగలిగిన, ఇటీవల నేను ఒక అంగన్వాడీ కేంద్రాన్ని నుంచి నా బిడ్డకు కూడా పౌష్టికాహారాన్ని తెప్పించి నా బిడ్డకి ఇచ్చాను. అంటే ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ దేశం మొత్తం కూడా అటువంటి గొప్ప ఆహారాన్ని బిడ్డలకి, గర్భవతులకి, బాలింతలకి అందిస్తుంది. అది గుర్తించాను కాబట్టి బాలామృతాన్ని నేను కూడా నా బిడ్డకి తెచ్చిచ్చాను. అంతటి పవిత్రమైనటువంటి వృత్తిలో మీరు ఉన్నందుకు సర్వదా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు బాగా రాణించాలని, మన కావలి నియోజకవర్గంలో బాలింతలు కావచ్చు, ఎవ్వరు తల్లులు కావచ్చు, ఎక్కడ కూడా రక్తహీనతతో ఇబ్బంది పడి ఏ ఒక్క తల్లి కానీ బిడ్డ కానీ ఇబ్బంది పడకుండా మీరు గుర్తించి మీ ఊర్లో ఉన్న ఏదైనా మీరు తెలియజేస్తూ, మీ సిడిపోకి తెలియజేస్తూ, ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూ, ఎక్కడ కూడా సుఖమైనటువంటి ప్రసవన జరిగేటట్టుగా బిడ్డలను మీరు ఆశీర్వదిస్తూ నిరంతరం కూడా కాపాడుకుంటూ మీ గ్రామానికి సేవ చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఒక మంచి దానికి మీకు 26 మందికి ఉద్యోగాలు నేను ఇచ్చానని ఒక ఆనందం. నిజంగా 26 మందికి నేను రికమెండ్ చేసి, అదేవిధంగా 4 మందికి వర్కర్స్ కి, టీచర్స్ కి ఈ రోజున నేను ఉద్యోగాలు ఇచ్చాను. ఇది నేను చాలా గర్వపడుతున్నాను విషయాన్ని కూడా మీకు అందరూ. ఎందుకంటే నేను ఇచ్చే ముందు మీ క్వాలిఫికేషన్ చూశాను, మీ చదువులు చూశాను, మీ యొక్క ప్రవర్తన చూశాను. మీకు తెలియకుండా మీ గ్రామంలో నేను ఎంక్వైరీ చేశాను. ఆ అమ్మాయికి ఉద్యోగం ఇస్తే ఊళ్ళో రాణిస్తుందా లేదా, బాగా చేస్తుందా లేదా, మంచి ప్రవర్తనతో పనిచేస్తుందా లేదా, అమ్మాయిలో కోపం ఉందా, ఎందుకంటే తల్లికి కోపం ఉండకూడదు, ప్రేమ ఉండాలి. అటువంటి తల్లి పాత్రలు మీరు అందరూ వస్తున్నప్పుడు అటువంటి పాత్ర కోసం మిమ్మల్ని అందరూ కూడా సర్వీస్ చేసిన తర్వాతనే మీ 30 మందికి నేను ఎంతబడి మా సౌజన్యంని, అదేవిధంగా ఐసిడిఎస్ భీమా గారిని, ఆర్టీఓ గారిని, మీకు ఇంటర్వ్యూ అందరితో కూడా నేను మాట్లాడి, నేను మీ కళ్ళకి కనిపించకపోయినా మీ వెనక నేనుండి మీ 30 మందికి ఉద్యోగాలు వచ్చే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించే 30 మందికి మా అభివృద్ధి ప్రధానమైనటువంటి చంద్రబాబు గారు సలహా మేరకు ఆయన ఎంక్వైరీ చేసి మంచి వాళ్ళకి ఇవ్వండి అని చెప్పారు. కాబట్టి మీ గురించి 1-2 సార్లు ఎంక్వైరీ చేసి మా నాయకులు, మీ గ్రామంలో ఉన్నటువంటి మా నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు రికమెండ్ చేస్తే వాటిని కూడా కన్సిడర్ చేసుకుని వాళ్ళ మాట వింటూ మళ్ళా నేను కూడా ఎంక్వైరీ చేశాను. ఈ సందర్భంలో బేరంగుంటకు సంబంధించినటువంటి వర్కర్లో అధికారులు తప్పుదనం చేస్తే, ఇంటర్వ్యూ రాని వ్యక్తికి ఉద్యోగం ఇస్తే మళ్ళా నేనే గుర్తించి మళ్ళా నేను అధికారులతో మాట్లాడి, ఇంటర్వ్యూకి రాని వ్యక్తికి ఎలా వేశారు, ఎక్కడో లోపం లేదు సవరించమంటే మళ్ళా సౌజన్యం మా ఆర్డీఓ గారు, పీడీ గారు అందరూ కూడా సౌజన్యం చేసి మళ్ళా ఇంటర్వ్యూకి వచ్చి బాగా మాట్లాడి